గార్డెన్ లో కొంచెం తోటకూర అలాగే కొన్ని మల్లెపూలు అలా ఉన్నాయి, కోసుకుంటున్నాను. చూసారు కదా తోటకూర మంచిగా పెరిగింది. ఇవి మేము వేయలేదు, అది విత్తనాలు పడి వాటంతటవే వచ్చినాయి అనమాట. మన వర్షాలు పడ్డాయి కదా, మంచిగా పెరిగినాయి ఇవన్నీ. అలాగే అక్కడక్కడ పాలకూర కొద్దిగా ఉంది. ఇంకా దొండకాయలు వంకాయలు కూడా ఉన్నాయి, కానీ కోద్దాం అనుకున్నాను. ఈ లోపు ఇది స్టోరేజ్ ఫుల్ అయిపోయింది ఫోన్, అందువల్ల అవన్నీ తీయలేదు. నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ రోజు అయితే కొద్దిగా తోటకూర, కొంచెం పాలకూర కూడా తర్వాత కోసుకున్నాను. ఇంకా కొద్దిగా వీడియో తీయలేదు, ఫుల్ అయిపోయింది స్టోరేజ్ అని. ఆగిపోయింది, వీడియో తీస్తా ఉండగానే ఫోన్ ఆగిపోయింది. ఇది గోంగూర చూశారు కదా, తెల్ల గోంగూర. ఇది అంత పుల్లగా ఉండదు అనమాట. ఇది అంజీరు మొక్క పెట్టిన టబ్ ఇది. దీంట్లోనే దోసకాయ పాదు కూడా వచ్చింది. అలాగే తోటకూర, పాలకూర, గోంగూర ఇవన్నీ దానిలోనే వచ్చినాయి. మనం మట్టిలో విత్తనాలు పడతాయి కదా, మట్టి కలుపుకుని దానిలో వేసినప్పుడు ఆ విత్తనాలు మంచిగా వస్తాయి అన్నమాట. ఇవి నేనైతే వేయలేదు, ఇవి వాటిందట అవే వచ్చినాయి. ఇక్కడ కూడా పాలకూర ఉంది. ఇది ఎప్పుడో వేసింది అనమాట. ఇది దీనిలోనే కార్న్, స్వీట్ కార్న్ ఉంటుంది కదా, అది మొక్కలు కూడా ఉన్నాయి. చూడండి, స్వీట్ కార్న్ కూడా వచ్చింది. మొక్క ఇలా ఉంటుంది. అలాగే దీనికి పువ్వులు చూడండి, పువ్వు కూడా వచ్చేసింది. వాటిని తెంపేసుకోవచ్చు. అక్కడక్కడ ఉన్నాయి తోటకూర మొక్కలు, అవన్నీ కోసుకుంటున్నాను. సగానికి ఇరిచేస్తున్నాను, మొత్తం లాగటం లేదు, వేర్లతో సహా సగం వరకు కట్ చేస్తున్నాను. కొన్ని దొండకాయలు ఉండి ఇంకా వంకాయలు అవి కూడా ఉన్నాయి. తీద్దాం మొత్తం ఒకేసారి వీడియో తీద్దాం అనుకుని స్టార్ట్ చేశాను. ఇంకా సగం తీస్తా ఉండగానే ఫోన్ ఆగిపోయింది. ఇంకెంతవరకే వచ్చింది వీడియో, అదే కొద్దిగానే వీడియో పెడుతున్నాను. ఇక్కడ మళ్ళీ మొక్కలు చూడండి, ఇది సెకండ్ క్రాప్ అనమాట. ఫస్ట్ ఒకసారి అయిపోయింది, ఫిబ్రవరి ఆఖరికి చూశాను. మార్చి ఫస్ట్ వీక్ అంతా వచ్చినాయి పూలు. మరలా ఆకు తీసేసాను, మరలా మొక్కలు వచ్చినాయి. ఇది చిన్న మొక్కలు. చూడండి చెట్టు అంతా ఎన్ని మొక్కలు వచ్చినాయో. ఇప్పుడు స్టార్ట్ అయినాయి. ఇది నిన్న అయితే 2-3 మొక్కలు వచ్చినాయి, ఈ రోజు కొద్దిగా ఎక్కువే వచ్చినాయి. ఇప్పుడే స్టార్ట్ అయినాయి. మనకి సమ్మర్ అయిపోయేసరికి ఒక 2-4-5 సార్లు అయినా వస్తాయి. ఇప్పటికే 2 times అయిపోయినాయి కదా, ఇంకా 2-3 సార్లు అయినా వస్తుంది. వర్షాలు పడే టైంకి అంత మంచిగా వస్తాయి. ఈ మల్లె మొక్కలు చిన్న టబ్లోనే పెట్టాము. ఇది అసలు చనిపోవలసిన మొక్క మంచిగా బతికి ఫ్లవర్స్ వస్తున్నాయి. చూడండి ఈరోజు ఇన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇంకా రేపటి నుంచి కొద్దిగా ఎక్కువే వస్తాయి. ఈ టబ్లో పెట్టాను, 50 రూపీస్ టబ్బు బ్లాక్ అది. అలాగే మరువం, ఇది చిన్న కొమ్మ, ముదురు కొమ్మ విరిచేసి దీనిలో పెట్టాను. చిన్న టబ్లో వచ్చింది, పెద్ద టబ్బులో తీయట్లేదు. ఈ రోజు చిన్న టబ్లో కట్ చేస్తున్నాను. పక్కన ఉంది కదా తోటకూర, ఇవన్నీ కోసుకు పెట్టుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.